రీకెనలైజేషన్ ఆపరేషన్ అనేది ఇంకొక సర్జరీ. ఫస్ట్ 2 చిల్డ్రన్ మీకు సిజేరియన్ సెక్షన్ ద్వారా పుట్టారనుకోండి, రీ ఆపరేషన్ చేయించుకున్నట్టయితే అది థర్డ్ ఆపరేషన్ అవుతుంది. ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీరు ప్రెగ్నెంట్ అవుతే ఆ బేబీని తీయడానికి మళ్ళీ 4th ఆపరేషన్ అవుతుంది. ఇన్ని ఆపరేషన్స్ ఒక ఫీమేల్ బాడీ మీద మనకి చాలా హార్మ్ఫుల్, చాలా రకమైన కాంప్లికేషన్స్ రావచ్చు ఇన్ని సర్జరీలు జరిగితే. సో రీ ఆపరేషన్ లో ఫస్ట్ డిసడ్వాంటేజ్ అది మళ్ళీ ఒక పెద్ద ఆపరేషన్ లాగా చేయాల్సి రావచ్చు. లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు, కానీ 100% సక్సెస్ఫుల్ కాదనమాట రీకెనలైజేషన్ అనేది. చేయించుకున్న వాళ్ళలో 50% కి మాత్రమే ట్యూబ్లు ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయిన వాళ్ళల్లో కూడా ఇమ్మీడియట్ సర్జరీ తర్వాత ఓపెన్ ఉండొచ్చండి, బట్ ఈవెన్చువల్లీ మెల్లిమెల్లిగా 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ బ్లాకేజెస్ ఏర్పడొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే, ట్యూబ్స్ అప్పుడే మనము మళ్ళీ ఓపెన్ చేస్తాం కాబట్టి ముందు మన బాడీలో ట్యూబ్ ఎంత క్లియర్ గా, ఎంత స్మూత్ గా అండ్ కంటిన్యూస్ గా ఎలా ఉండేదో అంత పర్ఫెక్ట్ కండిషన్ లోకి అయితే మనం రీక్రియేట్ చేయలేము.